సార్ రౌడీలు బయట అన్యాయాలు చేస్తున్నారు, నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి జైలుకు పంపిస్తే, వాళ్ళ తరపు నుంచి చాలా మంది బయట రాజ్యాన్ని ఏలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన రౌడీ షీటర్ శ్రీకాంత్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. సో, ఆయన ప్రియురాలైన అరుణ ఇప్పుడు అందరిని బెదిరించి వాళ్ళ ఇళ్లను ఆక్రమించుకుంటుందని చెప్పి వింటున్నాము. కేవలం ఇదొక సిట్యుయేషన్‌గా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా కొంతవరకు చాలా రూమర్‌లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందంటారు? అంటే నాకు క్లారిటీగా కావాల్సింది ఏంటంటే ఆమె టీడీపీ సానుభూతురాలా, వైసీపీ సానుభూతురాలు. వైసీపీ సానుభూతురాలు అయితే ఇమీడియట్లీ లోన్ వేసేస్తారు. టీడీపీ సానుభూతురాలు అయితే చూసి చూడనట్టు వదిలేస్తారు. అంటే పార్టీ పరంగా అంటే నేను సీరియస్గా ఎందుకు చెప్తున్నానంటే, మనం అక్కడ చెడు జరిగిందా మంచి జరిగిందా అని చూడట్లే ఇప్పుడు. వైసీపీ అంటే లోన్ వేసేయండి, టీడీపీ అంటే బయట వదిలేండి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది పార్టీ కూడా తెలుసుకోగలగాలి, పార్టీ కూడా ఆలోచించాలి. ఎవరో ఒక రౌడీ షీటర్ పేరుల మీద రావడం ఏంటి, టీడీపీ గవర్నమెంట్లో 14 సంవత్సరాల శిక్షకి పేరుల మీద రావడం ఏంటి, ఆ అమ్మాయి వచ్చి ఆటోమేటిక్గా రొమాన్స్ అనేది బయటపడ్డాయి. అలాగే మొత్తం టోటల్గా ఆయన అమ్మాయి చేస్తున్న అరాచకాలు మీరు చెప్తున్నారు, మీరు అడుగుతున్నారు, చాలామంది చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చి వెరిఫై చేస్తాను, ఎంక్వైరీ పెట్టాం. ఒక హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండా పేరుడు ఎలాగొచ్చింది, ఒక డీజీపీ గారికి తెలియకుండా పేరుడు ఎలాగొచ్చింది, హోమ్ జైలర్ మొత్తం టోటల్గా పేరులు పెట్టాలంటే దాని పేరులకి ఏం కావాలి, మన ఎలా కావాలి, ఆయన ఇంతకుముందు మొత్తం టోటల్గా ఎలాగా జైల్లో ఉన్నాడు, ఆయన చేసిన నేరం ఏంటి, ఆ నేరం మళ్ళీ బయటకు వదిలితే ఆ నేరం మళ్ళీ రిపీట్ అవుద్దా, మళ్ళీ లోనకు వస్తాడా, ఆయన ప్రవర్తన ఏవైతే సత్ప్రవర్తనలో ఉన్నాడా లేడా, అక్కడ లోన్ మనకి ఏమేమి చేశాడు, నాకు బయట తెలిసిన మట్టుగా ఆయన వల్ల పారిపోయాడు, పట్టుకున్నారు, ఏదో చెప్తున్నారు. ఇవన్నీ నేను అంత డీప్గా హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లో ఆమె చెప్తున్న ప్రకారం 100% హోమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ అధికార పార్టీ వాళ్ళు దీంట్లో సపోర్ట్ ఉన్నారు. శ్రీకాంత్కి సపోర్ట్ ఉన్నారు ఉన్నట్టు కనబడుతుంది, క్షుణ్ణం కనబడుతుంది. నేను పార్టీని బ్లేమ్ చేయట్లే, తెలుసుకోవాలి పార్టీ. అంటే మనం ఒక దగ్గుపాటి ప్రసాద్ మీరు అరగంట ఆడపిల్ల జోలికి వస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారి మాట తర్వాత నందమూరి తారక రామారావు గారి కోడల మీదే అసభ్యకరంగా మాట్లాడాడంటే ఎవరిస్తున్నారు ఈ పోర్సు, ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే రాను పార్టీ ఒక లైన్ దాటిపోతుంది. ఒక పార్టీకి ఒక లైన్ ఉంది, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, పార్టీకి ఆడపడుచుల మీద ఒక అభిమానం ఉంది, పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉంది, ఆ క్రమశిక్షణ తప్పుతుంది. ఇది నేను అంటున్నా. ఇప్పుడు నేనేంటంటే నేను ఇప్పుడు అది నిజం తెలిసి కూడా చెప్పకపోతే పార్టీకి ఇప్పుడు కూడా మనం పార్టీ నాయకులు కూడా తిరిగిపోతే నేను సూపర్ అన్నాను అనుకోండి, రేపు 2029లో సూపర్గా వస్తాయి మనకు సీట్లు. సూపర్ 6 ఉంది కదా, సూపర్ 6 వస్తాయి. అలా వదిలిబట్టే వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోయింది. నట్టి కుమార్ విమర్శిస్తున్నాడు అనుకున్న కంటే నట్టి కుమార్ చెప్పింది నిజమేమో, ఒక్కసారి వెరిఫై చేస్తే బాగుంటుందేమో, కింద తప్పు జరుగుతుందేమో, ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారేమో, ఎవరు పేరోళ్ళు ఇచ్చారు, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఎందుకు తడబడుతున్నారు, ఎందుకు ఇమీడియట్లీ పలానా వాళ్ళు తప్పు ఉంది, పలానా వాళ్ళు చేశారని చెప్పలేకపోతున్నారు అనేది హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ లేకపోతే ఎవరున్నారు దీంట్లో అని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పలేకపోతున్నారంటే, ఒక రౌడీ షీటర్కి ఒక మర్డర్ చేసి జీవిత ఖైదీ పడిన వాళ్ళకి మనం ఏ విధంగా పేరులు ఇస్తాం, పేరులు ఇవ్వడానికి సప్రవర్తన ఏంటి, ఆమె నుంచి రిమైన్స్ ఏంటి, ఆమె వచ్చి ఒక మొత్తం అరుణ అన్న ఆమె రౌడీ షీటర్గా మొత్తం ఆయన దందలు వాళ్ళ మనుషులతో మొత్తం దందలు చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మరి అసలు చాలా చూస్తూ ఉంటే ఒక అంటే తెలుగుదేశం పార్టీయా అనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే ఎలా జరుగుతున్నాయా, ఎందుకంటే ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే టీడీపీ, ఆడపిల్లలకు అండగా పుట్టిన పార్టీయే టీడీపీ, మొత్తం టోటల్గా ఆడవాళ్ళ మాట జోలికి వస్తే తాట తీస్తామన్న పార్టీయే టీడీపీ. మరి ఆ టీడీపీ పార్టీ ఈరోజు నిన్న కాకమన్నా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నందమూరి తారక రామారావు గారి కోడల్ని అసభ్యకరంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేని పక్కన పెట్టుకున్నారు. అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక రౌడీ షీటర్ ఒక మొత్తం టోటల్ మర్డర్ చేసి జీవిత ఖైదీ ఉన్నారని పేర్ల మీద వచ్చారు. ఆ తర్వాత ఆమె వచ్చి ఇష్టం వచ్చిన రౌడీ రొమాన్స్ ఇవన్నీ సోషల్ మీడియా వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది?
టీడీపీ పార్టీయా గవర్నమెంట్ ఉంది అని అనిపిస్తుంది. అనిత గారు హోమ్ మినిస్టర్, ఆమె ఆలోచిస్తాను, చెకప్ అంటే అది కాదు. ఆలోచిస్తాను, చెక్ చేస్తాను అంటే తెలిసి చెప్పట్లేదు అని అర్థం. ఎస్, ఈ తప్పు జరిగింది, పలానా వాళ్ళని అరెస్ట్ చేసాం, లేకపోతే పలానా వాళ్ళ మీద కేసు పెట్టాం, పలానా పార్టీ నాయకులు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే వైసీపీలో అయితే 5 minutesలో పలానా వ్యక్తి, పలానా ఊరు, పలానా ఈది, పలానా దాంట్లో అరెస్ట్. అంటే మనం పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నావా, రాష్ట్రాన్ని కాపాడటానికి చేస్తున్నావా అనేది అనిత గారు తెలుసుకోగలగాలి ఫస్ట్. అంటే ఇవన్నీ కోన రవికుమార్ గారు ఒక ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను పెద్దగా తీసుకొచ్చి ఆమె ఎమ్మెల్యే గారికి వార్నింగ్ ఇచ్చినట్టు. ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుందంటే ఆ ఆడపిల్ల బాధ ఎంత ఉంది, ఆడపిల్ల కష్టం ఎంత ఉంది, ఏం స్ట్రగుల్ ఉంది, మొత్తం టోటల్గా ఆ కోన రవికుమార్ గారు అన్న ఆయన ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడు. ఇంతకుముందు ఆయన మీద చాలా విధంగా ఉన్నాయి, మొత్తం టోటల్గా అగ్రెసివ్గా ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ఆడబిడ్డ తట్టుకోలేకే కదా ఆత్మహత్య చేసుకుంది. అది మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఆయన ఎమ్మెల్యేగా మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఒక సామాన్య ఒక ప్రిన్సిపల్ మీరు తీసుకోరా? అంటే అక్కడ ఆడబిడ్డే, ఇక్కడ ఆడబిడ్డే. ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ అంటారు, ఆడబిడ్డలకు సూసైడ్ చేసుకుంటున్నారు. ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ అంటారు, ఆడబిడ్డలో రౌడీజం చేస్తున్నారు. ఆడబిడ్డ బస్సు ఫ్రీ అంటారు, ఆడతల్లులనే తిడుతున్నారు. అంటే ఎక్కడ సింక్ కావట్లే. కనుక ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ రెక్టిఫై చేసుకోకపోతే మనం గత ప్రభుత్వం చేసిన తప్పులు రిపీట్ అవుతున్నాయేమో అన్న ఒక ఆలోచన ఉంది. చేసిన ప్రభుత్వం చేసిన తప్పులకే 11 సీట్లు వాళ్ళకు వచ్చాయి. మనం సూపర్ సిక్స్ అంటున్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి. జనాల్లో 100% మళ్ళీ మీకు చెప్తున్నాను, జనాల్లో ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా, ఇచ్చాపురం నుంచి అప్ టు అనంతపురం దాకా వ్యతిరేకత వస్తుంది. అభిమానం రావట్లా, వ్యతిరేకత వస్తుంది. మీకు వ్యతిరేకత కాకుండా అభిమానం అని చెబితే మిమ్మల్ని మబ్బి పెట్టినట్టే. దయచేసి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేసుకోండి. బందాలం అశోక్ గారు ఇచ్చాపురం నుంచి అప్ టు అనంతపురం దగ్గుబాటి ప్రసాద్ గారి దాకా, మొత్తం టోటల్గా అలాగే సోలూరుపేట దాకా ప్రతి ఒక్క దగ్గర కూడా వెరిఫై చేసుకోండి. కంపల్సరీ ఎక్కడో టీడీపీ రాంగ్ ట్రాక్ పడుతుంది. కనుక గత ప్రభుత్వం ఆచరణలు కొంతమంది ఎమ్మెల్యేలు తప్పుదోవ పడుతున్నారు. ఆ తప్పుదోవ మన ఓట్ బ్యాంక్ మీద, మనకున్న ఏదైతే ఉందో ఆడవాళ్ళకి అండగా ఉన్న పార్టీ మీద పడుతుందని ఒక్కసారి అర్థం చేసుకుంటారని. ఇది నేను కక్షతో చెప్పిన మాట కాదు, ప్రేమతో చెప్పిన మాట. ఆ ప్రేమతో చెప్పిన మాట రిపీట్ ఒక్కసారి వెరిఫై చేసుకుంటే కలకాలం కొన్ని సంవత్సరాలు ఉంటాం. వెరిఫై చేసుకోకపోతే ఈ 5 సంవత్సరాలు మనకు వాళ్ళు ఓటేశారు కాబట్టి వాళ్ళు భరించక తప్పదు, మనం భరించక తప్పదు. అది కనుక దయచేసి మీకు కలకాలం గవర్నమెంట్ కావాలా, కలకాలం గవర్నమెంట్ కావాలా, 5 సంవత్సరాలు గవర్నమెంట్ కావాలా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ.